అనియంత్రిత రుణాలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ముసాయిదా బిల్లును రూపొందించింది. నిబంధనల్ని అతిక్రమించిన వారికి పెద్ద మొత్తంలో పెనాల్టీతో పాటు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేలా మార్గదర్శకాలు రూపొందించింది. ప్రజా ప్రయోజనాల్ని రక్షించేందుకు ఇష్టారీతి రుణ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా అవలంబించాల్సిన విధి విధానాలపై ఒక రిపోర్టును 2021 నవంబర్ నెలలోనే ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ ఆన్ డిజిటల్ లెండింగ్ సమర్పించింది. రిజర్వ్ బ్యాంక్ లేదా ఇతర నియంత్రణ సంస్థల అనుమతి లేకుండా లోన్లు ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థలపై నిషేధం విధించాలి. రుణాల్ని డిజిటల్ లేదా ఏ రూపంలో అందిస్తున్న చట్టాల పరిధిలోకి రాని పక్షంలో ఈ చట్టం ఉల్లంఘన కిందకొస్తుంది. నిబంధనల్ని ఎవరైనా ఉల్లంఘిస్తే కనీసం 2 ఏళ్లు ఆపై 7 ఏళ్ల వరకు ఫైన్ 2 లక్షల నుంచి గరిష్టంగా రూపాయలు తగిన డీటెయిల్స్ లేని చాలా రుణ యాప్స్ ద్వారా పెద్ద సంఖ్యలో జనం మోసపోతున్నారు. ఇలా లోన్ ఇచ్చి తిరిగి వసూలు కోసం చేపడుతున్న చట్ట వ్యతిరేక పద్ధతులతో వేధింపుల వల్ల ఆత్మహత్యలు కూడా ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో 2022-23 మధ్య దాదాపు 2000కు పైగా మోసపూరిత లోన్ యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా తొలగించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజా ప్రతిపాదనలతో కేంద్రం కొత్త బిల్లుతో ముందుకొచ్చింది.